దీపావళి అంటే వెలుగుల పండుగ. చీకటిని చెడును ఓడించి గెలిచిన విజయాన్ని ప్రదర్శించే సందర్భం. దీపాల వెలుగులు, బాణాసంచాల మోతతో ఈ పండుగ మరింత ఉల్లాసంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లల కోసం దీపావళి ప్రత్యేక ఉత్సాహాన్ని ఇస్తుంది. దీపావళిని పురస్కరించుకొని టపాసులు కొనేందుకు ప్రజలు షాపులకు క్యూ కడుతున్నారు. చిన్నారులను వెంటబెట్టుకుని మరీ నచ్చిన క్రాకర్స్ కొంటున్నారు. మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్తో పాటు రకరకాల టపాసులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్లో పలుచోట్ల ఏర్పాటు చేసిన దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. నా పేరు ప్రియాంక. రేట్స్ రీజనబుల్గానే ఉన్నాయి. హోల్సేల్ అంటే మేము ఉంటుందో లేదో అనుకున్నాము, కానీ రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి. మేము ఒక 30 ఐటమ్స్ ఏమో తీసుకున్నాం. 10,000 అయింది బిల్. ఇట్స్ ఓకే, రీజనబుల్, రావచ్చు. పిల్లలైతే కంపల్సరీ పేరెంట్స్ వదిలేసేసి అసలు అటు ఇటు చూడకుండా వాళ్ళతోనే ఉండండి కంపల్సరీ. అండ్ పక్కకు ఒక బాస్కెట్, ఏదైనా వాటర్ బకెట్ పెట్టుకోండి, దాంట్లో పడేయడానికి. ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మీది అయిపోయిందేమో, ఏమంటారు, ఆరిపోయింది, నడుస్తలేదు అని పక్కకు పడేస్తారు. అది ఎప్పుడన్నా వేయవచ్చు. సో దానికోసం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలే కాదు, అందరి పిల్లలు మన పిల్లలే. సో పిల్లలు అన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంకొకటి ఏంటంటే, పెద్దలు రాత్రి పండుకుంటారు. సో టైమింగ్ సెన్స్ కొంచెం మెయింటైన్ చేయండి. వీ హ్యావ్ ఓల్డ్ పీపుల్, వీ హ్యావ్ కిడ్స్ ఆల్సో. హ్యావ్ కర్టసీ టువర్డ్స్ ఎవ్రీబడి అండ్ మెయింటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద టైమింగ్స్. ఆఫ్టర్ 12 చేయకండి, కావాలంటే పొద్దున్నే చేసుకోండి. ఆఫ్టర్ 12 చేయకండి. Be kind towards everybody is what I will say, and be careful, very 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 careful. Blink of an eye can happen anything, so don't blink an eye when you're burning the cracker. So be careful. అదొకటి చెప్తాను. అసలు క్రాకర్సే తప్పు. ఇక పిల్లల గురించి మనం ఏదో ఎంజాయ్మెంట్ గురించి కాల్స్తాం, కానీ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్రాకర్స్ ఐ డోంట్ బిలీవ్ ఇన్. బట్ ఏంటంటే, లిమిటెడ్ క్రాకర్స్ ఈజ్ సంథింగ్. అంటే ఉన్నది కదా, పండుగ కదా, పొద్దు నుంచి రాత్రి దాకా కాల్చుదాం కాదు. పిల్లల సంతోషం కోసం, పెద్దల సంతోషం కోసం లిమిటెడ్గా స్పెండ్ చేయండి, లిమిటెడ్గా క్రాక్ చేయండి. ఎవ్రీబడీస్ హ్యాపీనెస్, ఎవ్రీబడి టుగెదర్, అంతే. అంటే ఇక నా దగ్గర ఉన్నాయి, నేను మొత్తం సంవత్సరం అంతా దీని గురించి పెట్టుకున్నా, నేను 2 లక్షలు ఖర్చు చేస్తా అంటే తప్పు. అది పద్ధతి కాదు. అందరు ఎంజాయ్ చేయాలా. పొల్యూషన్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలా. అది రివర్స్ అయితే మనం ఏం చేయలేము. సో మనం నేచర్ని
నేచర్ ఫ్రెండ్లీ బిహేవ్ చేస్తే నేచర్కి మంచిది, మనకు మంచిది. బికాజ్ పండుగ ఒకసారి వచ్చి వెళ్ళిపోతుంది, నేచర్ మనతోనే ఎప్పుడు ఉంటుంది కాబట్టి నేచర్ని కాపాడుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీబడి ఎ వెరీ హ్యాపీ దివాళీ. బీ సేఫ్, take care of people around and take care of the environment and be safe and have a very happy, colorful, lightful Diwali, all of you. हाय, मेरा नाम प्रीति है. मैं 5 इयर्स से यहीं वाइमसे सर्कल के पास इनके पास आके ही क्रैकर्स लेके जाती हूँ. इनके क्रैकर्स की क्वालिटी बहुत अच्छी है और इनके पास स्टैंडर्ड के फायर क्रैकर्स रहते हैं, तो मैं स्पेशली वही देखती हूँ. आज तक कुछ भी प्रॉब्लम नहीं हुआ, कुछ भी बैकफायर, बर्स्ट या फुस नहीं होता. इनकी क्वालिटी बहुत अच्छी रहती है और इनके पास वैरायटी भी बहुत अच्छी रहती है. నా పేరు కవిత అండి. మాది ఓం శ్రీ గాయత్రి స్టోర్స్, నారాయణగూడ. బ్యాక్ 20 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ రన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర అన్ని న్యూ వెరైటీస్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటాయి. మ్యాజిక్ పికాక్ అని, టిక్ టాక్ అని, అట్లాంటి చాలా ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి. కస్టమర్స్ ఎక్కువ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతున్నాయి అనే కోరుకుంటారు. ఇంకోటి మా దగ్గర మెయిన్ ఏంటంటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాం మేము. బ్రాండ్స్ ఏంటంటే స్టాండర్డ్, ఐఎన్ అండ్ కోఆర్డినేషన్. మెయిన్ దాని గురించి మా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ అట్ బ్యాక్ 20 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటారు అండ్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎన్టీవీ, వనిత, భక్తి టీవీ వారికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ బ్రాండెడ్ క్రాకర్స్ కొనుక్కొని సేఫ్ దీపావళి చేసుకోవాలని మా అందరి విజ్ఞప్తి. ప్రత్యేకంగా మనం స్టాండర్డ్ ఎందుకు కొనాలంటే, ఈ స్టాండర్డ్లో గ్రీన్ క్రాకర్స్ అని, సో ఇది పొల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, మన ఎన్విరాన్మెంట్ని ఇబ్బంది పెట్టదు. ఈ గ్రీన్ క్రాకర్స్ వల్ల మనకు ఎటువంటి పర్యావరణానికి ఇబ్బంది లేని క్రాకర్స్ని స్టాండర్డ్ బ్రాండు, ఐఎన్ బ్రాండు, కార్నేషన్ బ్రాండు వాళ్ళే తయారు చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో లోకల్ వాళ్ళు 100 రూపాయలకు ఆ క్రాకర్స్, ఈ క్రాకర్స్ అని పెడుతున్నారు. అది ఏవి కూడా గ్రీన్ క్రాకర్స్కి సంబంధించిన క్రాకర్స్ కాదు. దయచేసి మీరు కొనే ముందు ఒక్కసారి చూసి కొనండి గ్రీన్ క్రాకర్స్ని. దానివల్ల మనం ఏంటంటే మన ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోవడం కాకుండా ఈ పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా మనము ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని మా విన్నపం అందరికీ. సో బ్రాండెడ్ క్రాకర్స్నే కొనండి, దీపావళిని హ్యాపీగా సెలబ్రేట్ చేయండి. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ దీపావళి సార్. దీపావళి క్రాకర్స్ షాప్ నేను నా పర్సనల్గా లైఫ్లో 2002 నుంచి చేస్తున్నాను. మా తాతగారు 1965 నుంచి క్రాకర్స్ బిజినెస్ మా ఫ్యామిలీ ఉన్నది. నేను పర్సనల్గా 2002 నుంచి చేస్తున్నాను. 2002 నుంచి వైఎంసీ ప్లే గ్రౌండ్ నారాయణగూడ నుంచి పెడుతున్నాను. నా దగ్గర బ్రాండ్ క్వాలిటీ ఉంటుంది. 2002 నుంచి స్టాండర్డ్, ఐఎన్, కార్నేషన్ అవైలబుల్ స్టాక్ ఉంటుంది నా దగ్గర. కస్టమర్ నా దగ్గర 2002 నుంచి రూలర్ కంటిన్యూ ఉన్న కస్టమర్ ఉన్నారు. క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తున్నాను. మీరు ఇవాళ రేపు 1000 వాళ్ళ 150కి దొరుకుతుందని చూస్తున్నారు. అందులో 150 ఇస్తున్నారు, కానీ ఆ లోపల క్వాంటిటీ ఎంత ఉందో మీకు అర్థం కాదు. క్వాంటిటీ తక్కువ ఉంటుంది. 1000 క్రాకర్స్ ఉండవు, అందులో 300-400 క్రాకర్సే ఉంటుంది. వాళ్ళు మీకు వాళ్ళ సేల్ కోసంకి వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. మీరు క్వాలిటీ మంచిగా తీసుకొని రేట్ చూడకుండా క్వాలిటీ, వజన్ అన్నీ చూడండి. లైట్ వెయిట్ ఉంటే అందులో ఏముంటుంది, ఉట్టి బాక్స్ ఉంటుంది. క్వాలిటీ చూడండి, మంచి క్వాలిటీ పెట్టండి, హ్యాపీగా దీపావళి ఎంజాయ్ చేయండి. ఎట్లన్నా మీరు పైసలు ఖర్చు చేస్తున్నారు, దాని క్వాలిటీ మెయింటైన్ చేస్తే మీకు కూడా సేఫ్ ఉంటుంది, పబ్లిక్ సేఫ్ ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. మా దగ్గర స్టాండర్డ్ ఉంటుంది, క్వాలిటీ మంచిగా ఉంటుంది. వెరైటీస్ చాలా ఉన్నది. పికాక్ వెరైటీ కొత్తగా వచ్చింది ఐఎన్లో, అది చాలా బ్రాండ్ ఉంటుంది పికాక్ టైపు. ఇంకోటి 100 సెలబ్రేషన్ అని ఉంటుంది. అక్కడ 100 సెలబ్రేషన్ ఉంటుంది. అది కూడా బాగుంటుంది. ఇక చిన్నపిల్లలకి చాలా వెరైటీస్ ఉన్నాయి. డే అవుట్ ఉంటుంది. డేలో కాల్చే పొద్దుగాల ఆరతిలు ఇచ్చిన తర్వాత కాల్చే వెరైటీలు కూడా చాలా ఉన్నాయి. మీరు వైఎంసీ ప్లే గ్రౌండ్కి వచ్చి తీసుకోవచ్చు. చిన్నపిల్లలు అట్రాక్ట్ చేయడానికి పాప్స్, వైర్స్, ఇలా చిట్పుట్ ఐటము, మినీ ఫౌంటైన్, బటర్ఫ్లై, అందులో బటర్ఫ్లైలో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి. హెలికాప్టర్స్, రిన్ క్యాప్, రోల్ చాలా ఉన్నాయి. ఈ షాప్ అనేది ఆర్గనైజ్ చేసేది మనమే. ఇప్పుడు మనది ఏంటంటే బయట రీల్స్ అనేవి చాలా ఉన్నాయి, లోకల్గా నడుస్తున్నాయి. బయట లోకల్లో ఉంటాయి, మన స్టాండర్డ్ అని చూపిస్తారు. బయట అన్ని బ్యానర్స్ అన్ని స్టాండర్డ్ అని ఇస్తారు. లోపల పోయి చూస్తే స్టాండర్డ్ ఉండదు. మన కాడ అన్నీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనం స్టాండర్డే ఉంటుంది. స్టాండర్డ్ కంపెనీ ఉంటుంది. మనం పెట్టేవి బ్యానర్ పైన మూడు ఒకటి కార్నేషన్. ఫస్ట్ మేము ప్రిఫర్ చేసే కార్నేషన్, స్టాండర్డ్, ఇంకా ఐఎన్స్. ఈ 3 తప్పించి వేరే ఏమి ఉండవు మన కాడ.
బయట దొరుకుతాయి 100 రూపీస్కి 1000 వాలా అంటారు. 100 రూపీస్కి 1000 వాలా అంటే 1000 షెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? 1000 షెల్స్ కాకుండా ఆడ మొత్తం మట్టి పెట్టిస్తారు. 1000 షెల్స్ ఇస్తే మేమే ఫ్రీ ఇస్తాం. అట్లా 1000 షెల్స్ మినిమం ఉండాలి. 1000 షెల్స్ మినిమం అంటే అది ఖచ్చితంగా ఫుల్ కౌంట్ కాదు. 1000 షెల్స్ కంపల్సరీ ఉండాలి 1000 వాళ్ళకి. అదే 2000 వాళ్ళ 200 అంటున్నారు. అట్లా ఉండద్దు. 2000 వాళ్ళకి 2000 షెల్స్ ఉండాలి. నేను పక్కా మా దాంట్లో ప్రోడక్ట్ ఖచ్చితంగా ఉంటుంది మా దాంట్లో. అందుకనే మేము సక్సెస్ఫుల్గా 25 ఇయర్స్ నుంచి నడుస్తుంది.